ఈసారి ఈ పంటకి ఏం చేద్దామంటే ఈ మధ్య గుడి గుడి చూడు రాళ్ళు తీసి ఇంత ఇటుకలు తెప్పించుకొని ఇంత గుడి కట్టుకుందాం, అర్థమైందా? చేను పంట మంచిగా పండుతుందా? వద్దన్నాడు సొడిగా ఏమన్నట్టు సొడిగా నువ్వు అమ్మ నేను వద్దన్నా పనిస్తాడు సొడిగాడు. సాధారణ మొగోడు ఆడ గడ్డి కొట్టుకుని రావాలి, మంచిగా కష్టపడాలి, దాని బునాది తీసి కట్టుకోవాలి. పైసలు వాడు ఇస్తాడా మళ్ళీ? నేను ఇస్తా మొత్తం పైసలు లేకపోతే ముగ్గురైతే అబ్బే అమ్మ మాట మాట్లాడతావు. ఎవరో పాడుకావు. ఇప్పటికి 4-5 పంటలు వచ్చినాయి, పంటకు 10,000 తీసి పక్క పెట్టావు. గుడి కడితే 20,000 సరిపోతారు నీ మాట్లాడు. నీకు తావుడికే సారయ్యా. ఏం తావుడుకు? నీకు తావుడుకు సారయ్య. అవును, వచ్చిన పంట పైసలు మొత్తం నేను తాగుతున్నాను నేను. మరి ఏది పొద్దుగా లేవగానే రోడ్ల పడి నీకేముంటది? బ్యాంకులా నీకేముంటది? కుండలలో పెట్టాలా, మెత్తలలో పెట్టాలా నీకుంటది. సదరాలు 7 సదరాలా నీకు ఉంటుంది. ఆట మాట్లాడుతూ కుండలు సదరాలా, సాట్లు సదరాలా, అదే ఉంటారా నీకు పని? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అరే నాయన ఒక 5,000 పక్కేరా, పంటకు 5,000 పక్కేరా అని చెప్పిన. చిన్న దుర్గం పండుగ ఇంట్లో దావత్ అయితే పాటిల్ తెచ్చుకొని ముంగడ పెట్టుకోవాలి, గుద్ద వల్ల ఆగాలి ఆగాలి. ఈయనకేం లోపలికి కోరే పోదు. నీకు పోతే లోపలికి గౌరవ ఇచ్చి పోసుకోమంటే గౌరవ నేనేమంటున్నా, నేనేమన్నా మైసమ్మకు రాళ్ళు తీసి ఇటుక పిల్లలు తెప్పించి కట్టిపి మేస్త్రి అని చెప్పి కట్టిపి అని చెప్తున్నాడు. మళ్ళీ పంట దగ్గరకు వచ్చి పైసలు దగ్గర ఉన్నాయి, పనిచేసి పైసలు నీ దగ్గర ఉన్నాయి, పైసలు ఉంటాయి. పనిచేసిన ఇచ్చుకోపోయాడు మరి తెలుసా? మాట మాడుతావు మాట మాడితే మంచి తెలుగుగా మాడతారు. నేను పండుకోమాటవా? నేను చెప్తున్నా, నా మొడ్డ కూడా ఈసారి పొలంలోకి దిగా, పొలంలోకి దిగా. నేను ఈసారి పొలంలోకి దిగుతాను కూడా, పొలంలో దిగా. నేను చూడు షర్ట్ కొట్టిమని చెప్పిన, షర్ట్ కొట్టిమని చెప్పి కొట్టిస్తావా? ట్రాక్టర్ ఎట్లా వస్తుంది లోపలికి? చిన్న ట్రాక్టర్ ఎట్లా వస్తుంది? ఈసారి పంట పైసలు నేను దెంగిపోయి